నారాయణపేట జిల్లా కేంద్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రభావం పెరిగిపోవడం విచారకరమని ఎంపీ డీకే అరుణ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి, అందుబాటులో ఉండే సేవ చేయగల వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో డబ్బు రాజకీయం బహిరంగంగా కనిపిస్తోందని ఎంపీ అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక్క ఓటుకు 1000 నుంచి 6000 రూపాయల వరకు పంచి ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా డబ్బులు పెట్టి గెలిపిస్తున్న నేతలకు గ్రామాల అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండదు అని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాలు సరైన నిధులు మంజూరు చేయలేదు అని ఆమె విమర్శించారు. చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పటికీ బిల్లులు క్లియర్ చేయలేదు అని అరుణ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు అందిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఎంపీ వివరించారు. ఇక ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్లు మొదలుకొని పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రగతికి కేంద్ర నిధులే మూలాధారం అని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళు అడిగినటువంటి ఆ యొక్క గైడ్ లైన్స్ లో ఫిట్ అయ్యేటట్టు వీళ్ళు ఇక్కడ నుంచి కనుక రిపోర్ట్ పంపిస్తే ఆ రోడ్లు కూడా మనకు శాంక్షన్ అయ్యేటటువంటి విధంగా మేము చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పిఎంశ్రీ కింద స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున స్కూళ్ళకు నిధులు వచ్చినాయి. దాదాపు ఒక్కొక్క స్కూల్కి లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు, డిజిటల్ క్లాస్ రూమ్ కడుతున్నారు, సైన్స్ ల్యాబ్ కడుతున్నారు. ప్రతి అంటే ఒక స్కూల్ని పూర్తి స్థాయిలో పిఎంశ్రీ కింద స్కూల్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు వచ్చినాయి. అనేక గ్రామాలు అంటే ఇప్పటికి 3rd phase వరకు వచ్చినాయి నిధులు మనకు. కానీ ఇంకా చాలా చోట్ల వాటిని నిర్మాణంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. అవి పూర్తయి వీళ్ళు పంపిస్తేనే నెక్స్ట్ వాటికి మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని అంతా కూడా తొందరగా పూర్తి చేయకుండా కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో డిలే చేస్తూ ఉన్నారు వాటి నిర్మాణంలో కూడా. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నా 60% తక్కువ నిధులు ఏ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో తక్కువ లేవు. ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఉన్నాయి. ఈరోజు నేను అందుకే కోరుతా ఉన్నా, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, గ్రామ పంచాయతీల్లో ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థులందరినీ, వార్డు మెంబర్లందరినీ ఆ గ్రామాల ప్రజలు గెలిపించండి. మీ గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, వారిని అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించండి. మీ గ్రామాల లోపల ఎక్కడెక్కడైతే మీరు సర్పంచ్లను గెలిపిస్తారో ఆ గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్తున్నారు చేసినటువంటి విధంగా ఎన్నికలు జరిగేవి. అది రాను రాను ఈరోజు ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బు ప్రాధాన్యత పెరిగిపోవడం అనేది సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు డబ్బు ప్రభావం చూపిస్తున్నాం అనేది చాలా విచారకరం. ఇది గ్రామ అభివృద్ధికి కాదు, ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు మేము ఇన్ని లక్షలు పెట్టినాము, అన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని కోట్లు పెట్టినామని రేపొద్దున ప్రజలు ఎవరు వెళ్ళినా, ఏ సమస్య కోసం వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా వారికి పనిచేయాలనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. మేము గెలిచినామా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 6000 రూపాయల వరకు ఒక్కొక్క ఓటు కొని ఓట్లు వేయించుకుంటున్నారు గ్రామ పంచాయతీలో. ఇక ఎక్కడైతే వేలం పాటలు పాడినో ఇంకా అంతకు మించిపోయింది అది.